ఈ వైసీపీ అనే విషవృక్షం కంప్లీట్గా ఏళ్ళ దగ్గర నుంచి, కొమ్మల దగ్గర నుంచి, ఆకుల దగ్గర నుంచి, ఎండు ఆకులు కూడా విషపూరితం. వాళ్ళు ఇప్పుడు ఆ విత్తనాలు జల్లుదామనే ప్రయత్నం గతంలో జరిగింది. ఆ విత్తనాలు జల్లుదామని ఆ కోడికత్తి డ్రామా ఆడినప్పుడు అందరూ నమ్మారు. తర్వాత గులకరాయి డ్రామాకి వచ్చేటప్పటికి ఏదైతే ఈ విష విత్తనాలు ఉన్నాయో ఈ పనిచేయలే. మళ్ళీ అదే పాలసీ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈ విషవృక్షం వైసీపీ అనే విషవృక్షం ద్వారా వచ్చిన ఆ విత్తనాలని మళ్ళీ అనేక రకాలుగా ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చిందో తర్వాత విష విత్తనాలను కూడా జల్లుదామనే ప్రయత్నం మరి గత ప్రభుత్వంలోనే వాళ్ళ ప్రభుత్వాన్ని చూసి ఆ విత్తనాలు జల్లటం వల్ల 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఎవరు నమ్మట్లేదు ప్రజలని అప్పుడు గమనించకుండా మళ్ళీ ఏదైతే ఎన్డీఏ కూటమి చేస్తున్న ప్రతి మంచి పనిని కూడా విషాన్ని నింపుదామనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు ఒక రాంగ్ డైరెక్షన్లో ప్రజలను తీసుకెళ్దాం అనే ఆలోచనతోనే ముందుకు వెళ్తూ ఉన్నారు. ఏదైతే ఎంబీబీఎస్ ఏదైతే ఈ మెడికల్ కాలేజీల్లో వాళ్ళు చేస్తున్న హంగామా మరి అంతా ఇంత కాదు. మొన్న మాట్లాడుతూ ఆయన ఆహా ఓహో అన్నారు. ఆహా ఓహో అంటారా అవి చూస్తాయని చెప్తా ఉన్నారు. మరి ఆల్రెడీ వాళ్ళు చేసిన విన్యాసాలకి ప్రజలు ఆహా ఓహో అనే 11 సీట్లకు పరిమితం చేశారు. ఈ రోజున ఏదైతే వీళ్ళు ప్రారంభించేసాం మేము 5 కాలేజీలు అని చెప్తా ఉన్నారో సుమారు 5 కాలేజీలు ప్రారంభించడానికి అవసరమైన నిధులు 2563 కోట్లు అవసరమైతే వీళ్ళు కేవలం 671 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అది కూడా పూర్తిగా కేంద్రం ఇచ్చిన నిధులతోనే వాళ్ళు ఈ కాలేజీలు నిర్మించడం జరిగింది. అది అరకొరగా నిర్మించడం జరిగింది. ఎక్కడ ఏ ఫెసిలిటీస్ లేకుండా అవి నిర్మించడమే కాకుండా సుమారు 5 నిర్మించి 17 కాలేజీలు కూడా మేము స్టార్ట్ చేసాం. ఆహా ఓహో కింద ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. అయితే ఈ రోజు వరకు కూడా సింగిల్ రూపాయి పెట్టకుండా ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన నిధులన్నీ ఖర్చు పెట్టి మేము అన్నీ కంప్లీట్ చేసేసామనే విష ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏదైతే 671 కోట్లు కేంద్ర నిధులతో కట్టారో ఇంకా సుమారు 7,000 కోట్ల అవసరమో ఆ భారం ఏదైతే మన షేరు ఈ స్టేటు సుమారు 14 కాలేజీల్లో స్టేట్ అండ్ కేంద్రం కొలాబరేషన్తో నిర్మించవలసిన 14 కాలేజీలు నిర్మించవలసిన ఇప్పుడు పూర్తి బాధ్యత మన మీద భారం పడే పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఈ కరోనా సమయంలో కూడా పూర్తిగా ఆయన అవగాహన ప్రెస్ ముందుకు వచ్చి బ్లీచింగ్ చల్లండి, ఇంటి ముందు నోట్లో పారాసిటమాల్ వేసుకోండి, మాయమైపోతుంది కరోనా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే నెగ్లిజెన్స్తో మరి సుమారు 1,00,000 మంది చనిపోతే ఆయన ప్రెస్ ముందుకు వచ్చి 50,000 మంది మాత్రమే చనిపోయారని చెప్పడం విడ్డూరం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సిఆర్ఎస్ ప్రకారం 2021లో సుమారు 1,00,000 మంది చనిపోయారు ఆంధ్ర రాష్ట్రంలో అని వెల్లడించడం, ఈయన 50,000 అని చెప్పడం, ఆయన సమర్థించుకోవటం, ఎదటి వాళ్ళ మీద ఏదన్నా నిజం ఉన్నా సరే విషయం చిమ్మటం, ఈయన బుద్ధి మరి మనందరం గమనించవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 50% సీట్లు ప్రైవేటీకరణ చేసింది జగన్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ కమిషన్ల కోసం పూర్తిగా ఈ కల్తీ మద్యం ఇవ్వటం వల్ల సుమారు 30 లక్షల మంది ఈ లివర్లు కానీ కిడ్నీలు కానీ పాడయ్యి సరైన వైద్య సదుపాయాలు కూడా లేకుండా ఇబ్బంది పడిన పరిస్థితి. మరి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో ఇటు ఎన్టీఆర్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు సుమారు 28 మెడికల్ కాలేజీలు నిర్మించడం జరిగింది.
నేషనల్ మెడికల్ కౌన్సిల్ 2022 నాటికి ఉన్న గైడ్లైన్స్ ప్రకారం మెడికల్ సీట్లు ప్రారంభించాలంటే, మెడికల్ కాలేజీలు ప్రారంభించాలంటే మొదటి ఏడాది ఎంబీబీఎస్ తరగతుల గదులు నిర్మించాల్సి ఉంది. ఈ 2022 గైడ్లైన్స్ ప్రకారం 5 మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తయినాయి అని చెప్పి 33% పూర్తి చేసి అనుమతులు పొందటం అనేది ప్రశ్నార్థకం. మరి ఈయన అరకొరగా నిర్మించి 33% మాత్రమే నిర్మించి సుమారు 2573 కోట్లు అవసరమైన చోట 671 కోట్లు ఖర్చు పెట్టి కాలేజీలు ప్రారంభించడం అనేది విచిత్రమైన విషయం. అలాగే ఈ 5 ఏళ్ల పాలన 5 మెడికల్ కాలేజీలకు రాష్ట్ర బడ్జెట్ నుంచి జగన్ మీకు ముందే చెప్పినట్టు పైసా కూడా ఖర్చు పెట్టిన వైను. కేవలం కేంద్ర నిధులతో 5 కాలేజీలు ప్రారంభించి 17 కాలేజీలు ప్రారంభించేశాం, ఆహా ఊహ అంటున్నారు ప్రజలు అని చెప్పి ఈరోజు ఫేక్ ఉద్యమాలు మళ్ళీ మొదలుపెట్టిన వైను. అలాగే ఏదైతే ఈ విష ప్రచారం చేసుకుంటూ, అలాగే యూరియాలో కూడా షార్టేజ్ వచ్చిందని చెప్పేసి విష ప్రచారం. అక్కడ కొంతకాలం క్రితం ఉప్పు షార్టేజ్ వచ్చిందనే ప్రచారం జరిగింది. ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఎక్కడ ఉప్పు షార్టేజ్ వస్తుందని ఎగబడి ఉప్పు కొనటం వల్ల నిజంగా షార్టేజ్ వచ్చింది ఆ రోజుల్లో. మరి అదే ఫార్ములాని కంటిన్యూ చేస్తూ యూరియా షార్టేజ్ వచ్చేస్తుందని చెప్పినప్పటికీ ప్రజలు, ఈ రైతులందరూ కూడా ఒక్కసారిగా ఆ షాప్స్ వద్దకు వెళ్ళటం, అవన్నీ కూడా ఫోటోలు తీసి మళ్ళీ విష ప్రచారం మొదలు పెట్టడం. ఏదైతే ఈ సాగునీరు అనేది పుష్కలంగా ఈ ప్రభుత్వం అందజేయటం వల్ల కొద్ది యూరియా ఎక్కువ వేయవలసిన పరిస్థితి. అలాగే రైతులు కూడా అందుబాటులో ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళైతే ఎక్కడ షార్టేజ్ వస్తుందని ఎక్కువ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా 5 బస్తాలు, ఎకరానికి 2-3 బస్తాలు అయితే సరిపోయేదానికి 6 బస్తాలు కూడా చల్లటం, ఇవన్నీ కూడా షార్టేజ్ వచ్చినప్పటికీ వెంటనే ప్రభుత్వం మేలుకుని ఎక్కడికక్కడ సర్దుబాటు చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఇది మంచి ప్రభుత్వం అని ప్రతి విషయంలో కూడా ముందుకు సాగుతూ ఉంది. అలాగే ఏదైతే తల్లికి వందనం ఇది అనితర సాధ్యం అని చెప్పి వాళ్ళు బల్లగుద్ది చెప్పారో, మరి అది సుసాధ్యం చేసిన మరుక్షణం కూడా, అదే కాకుండా అర్హులు ఎవరికైనా బటన్ నొక్కితే అర్హులకి గత ప్రభుత్వంలో పడకపోయినా వాళ్ళు ఎన్ని ఆర్తనా చేసా పడే పరిస్థితి లేకపోయేది. మరి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇవ్వటమే కాకుండా గ్రీవెన్స్ రేస్ చేసుకునే పరిస్థితి ఒకసారి కాదు 2 సార్లు అర్హులందరికీ పొందే విధానాన్ని కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఏదేమన్నప్పటికీ జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి ఓర్వలేక వాళ్ళకి వేరే గత్యంతరం లేక అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు గమనించారు కాబట్టి గతంలోనే వీళ్ళకి గుణపాఠం చెప్పారు. ఇంకా బుద్ధి రాలేదు, ఇంకా విష ప్రచారాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇది ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 50% సీట్లు ప్రైవేటీకరణ చేసింది జగన్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ కమిషన్ల కోసం పూర్తిగా ఈ కల్తీ మద్యం ఇవ్వటం వల్ల సుమారు 30 లక్షల మంది ఈ లివర్లు కానీ కిడ్నీలు కానీ పాడయ్యి సరైన వైద్య సదుపాయాలు కూడా లేకుండా ఇబ్బంది పడిన పరిస్థితి. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో ఇటు ఎన్టీఆర్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు సుమారు 28 మెడికల్ కాలేజీలు నిర్మించడం జరిగింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ 2022 నాటికి ఉన్న గైడ్లైన్స్ ప్రకారం మెడికల్ సీట్లు ప్రారంభించాలంటే, మెడికల్ కాలేజీలు ప్రారంభించాలంటే మొదటి ఏడాది ఎంబీబీఎస్ తరగతుల గదులు నిర్మించాల్సి ఉంది. ఈ 2022 గైడ్లైన్స్ ప్రకారం 5 మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తయినాయి అని చెప్పి 33% పూర్తి చేసి అనుమతులు పొందటం అనేది ప్రశ్నార్థకం. మరి ఈయన అరకొరగా నిర్మించి 33% మాత్రమే నిర్మించి సుమారు 2573 కోట్లు అవసరమైన
చోట 671 కోట్లు ఖర్చు పెట్టి కాలేజీలు ప్రారంభించడం అనేది విచిత్రమైన విషయం. అలాగే ఈ 5 ఏళ్ల పాలన 5 మెడికల్ కాలేజీలకు రాష్ట్ర బడ్జెట్ నుంచి జగన్ మీకు ముందే చెప్పినట్టు పైసా కూడా ఖర్చు పెట్టిన వైను. కేవలం కేంద్ర నిధులతో 5 కాలేజీలు ప్రారంభించి 17 కాలేజీలు ప్రారంభించేశాం, ఆహా ఊహా అంటున్నారు ప్రజలు అని చెప్పి ఈరోజు ఫేక్ ఉద్యమాలు మళ్ళీ మొదలుపెట్టిన వైను. అలాగే ఏదైతే ఈ విష ప్రచారం చేసుకుంటూ అలాగే యూరియాలో కూడా షార్టేజ్ వచ్చిందని చెప్పేసి విష ప్రచారం. అక్కడ కొద్ది కాలం క్రితం ఉప్పు షార్టేజ్ వచ్చిందనే ప్రచారం జరిగింది. ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఎక్కడ ఉప్పు షార్టేజ్ వస్తుందని ఎగబడి ఉప్పు కొనటం వల్ల నిజంగా షార్టేజ్ వచ్చింది ఆ రోజుల్లో. మరి అదే ఫార్ములాని కంటిన్యూ చేస్తూ యూరియా షార్టేజ్ వచ్చేస్తుందని చెప్పినప్పటికీ ఈ రైతులందరూ కూడా ఒక్కసారిగా ఆ షాప్స్ వద్దకు వెళ్ళటం, అవన్నీ కూడా ఫోటోలు తీసి మళ్ళీ విష ప్రచారం మొదలు పెట్టడం. ఏదైతే ఈ సాగునీరు అనేది పుష్కలంగా ఈ ప్రభుత్వం అందజేయటం వల్ల కొద్ది యూరియా ఎక్కువ వేయవలసిన పరిస్థితి. అలాగే రైతులు కూడా అందుబాటులో ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళైతే ఎక్కడ షార్టేజ్ వస్తుందని ఎక్కువ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా 5 బస్తాలు ఎకరానికి 2-3 బస్తాలు అయితే సరిపోయేదానికి 6 బస్తాలు కూడా చల్లటం, ఇవన్నీ కూడా షార్టేజ్ వచ్చినప్పటికీ వెంటనే ప్రభుత్వం మేలుకుని ఎక్కడికక్కడ సర్దుబాటు చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఇది మంచి ప్రభుత్వం అని ప్రతి విషయంలో కూడా ముందుకు సాగుతూ ఉంది. అలాగే ఏదైతే తల్లికి వందనం ఇది అనితర సాధ్యం అని చెప్పి వాళ్ళు బల్లగుద్ది చెప్పారో, మరి అది సుసాధ్యం చేసిన మరుక్షణం కూడా అదే కాకుండా అర్హులు ఎవరికైనా బటన్ నొక్కితే అర్హులకి గత ప్రభుత్వంలో పడకపోయినా వాళ్ళు ఎన్ని ఆర్తనా చేసినా పడే పరిస్థితి లేకపోయేది. మరి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇవ్వటమే కాకుండా గ్రీవెన్స్ రేస్ చేసుకునే పరిస్థితి ఒకసారి కాదు 2 సార్లు అర్హులందరికీ పొందే విధానాన్ని కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఏదేమన్నప్పటికీ జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి ఓర్వలేక వాళ్ళకి వేరే గత్యంతరం లేక అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు గమనించారు కాబట్టి గతంలోనే వీళ్ళకి గుణపాఠం చెప్పారు. ఇంకా బుద్ధి రాలేదు, ఇంకా విష ప్రచారాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు నమ్మరని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.